అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 18, 19 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధనద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి ఏప్రిల్ 18, 19 తేదీలలో మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది. ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణింపబడుతుంది. రాశుల్లోని నెంబర్ 1 రాశిగా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారిని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు పరాక్రమానికి చిహ్నమైన ఈ రాశివారు సాహసోపేతులు, ధైర్యవంతులు. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ ముందు వరుసలో ఉండాలని తపిస్తారు. ఎందుకంటే వారు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అంటే ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ దృఢ సంకల్పం, పోరాట పటిమ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎదురైన అడ్డంకులన్నింటినీ తొలగించుకుంటూ స్వశక్తితో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించగలరు. ఈ రాశివారి ఆలోచనలు, పనులు వేగవంతంగా ఉంటాయి. త్వరగా నిర్ణయాలు తీసుకోవటం వారి ప్రత్యేకత. ఎవరితోనైనా సూటిగా మాట్లాడే గుణం మీలో ఉంటుంది. మీ నిజాయితీ, స్పష్టత వల్ల అందరి నుంచి గౌరవం పొందుతారు. మీకు నచ్చని విషయాలను నేరుగా ఎదుటివారికి చెప్పగల ధైర్యం మీకుంది. అందరికంటే భిన్నంగా ఆలోచించటం, కొత్త మార్గాలను అన్వేషించటం మీకు ఇష్టం. కొత్త ఆలోచనలకు, నూతన ప్రారంభాలకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశివారి ఉత్సాహం, శక్తి అనంతమైనవి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవటానికి ఎప్పుడూ ముందుంటారు. మీకు కఠినమైన సవాళ్లంటే ఇష్టం. వాటిని అధిగమించటంలో మీరు సిద్ధహస్తులు. మీ అచంచలమైన ధైర్య సాహసాలు, అద్భుతమైన శక్తియుక్తుల వల్ల కష్టమైన పరిస్థితుల్లోనూ విజయాన్ని అందిపుచ్చుకోగలరు. స్పోర్ట్స్, మిలిటరీ మరియు పోలీస్ రంగాలలో ఈ రాశివారు రాణిస్తారు. మీరు జోస్యం విషయాలలో ఆసక్తి చూపినా శాస్త్రీయ విషయాలపై నమ్మకం కూడా ఉంటుంది. ఇది మీ సమితిలో వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రాశివారిలో ప్రేమాభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి. మిత్రులకు, బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటానికి ఎప్పుడూ ముందుంటారు. మీ మాటలు, చేతలు మరియు ప్రవర్తన వల్ల మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తారు. శత్రువులు ఎదురైనా ధైర్యంగా నిలబడే మనోబలం మీకుంది. మంచి వక్తలుగా ఈ రాశివారిని చెప్పవచ్చు. నిందలు మీకు బాధ కలిగించవు. ఎందుకంటే మీరా శక్తిని సానుకూల ఆలోచనలకు మళ్లించుకోగలరు. దృఢమైన స్నేహాలు, పరిచయాలు మీ ప్రగతికి దోహదం చేస్తాయి. ఎందుకంటే మీ సామాజిక స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ రాశివారు అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని చూస్తారు. మీ ఆలోచనలు, మాటలు, చేతలు సదా ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని అలవోకగా అధిగమించగల సామర్థ్యం మీకుంది. కుటుంబం, స్నేహితులకు మీరు ఎప్పుడూ బలమైన స్తంభంలా నిలుస్తారు. ఏకాగ్రతతో పనిచేసి నిస్సందేహంగా మీరు విజేతలుగా నిలుస్తారు. ఎన్ని సవాళ్లు వచ్చినా మీ విజయ శంఖారావంతో వాటిని ఎదుర్కోగలరు. నక్షత్రాలు స్వయంగా మీకు ఊహించిన విజయాల్ని అందిస్తూ మీకు సదా శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వటం వలన ఆనందం పొందుతారు. మంచి సంబంధాలు నెలకొంటాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న గొడవలు రావచ్చు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలను వినిపించవచ్చు. శుక్రవారం మరియు శనివారం కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధ చూపే స్వభావం ఉన్నవారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నియమిత వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు కొనసాగించండి. స్త్రీలు తమ ఫిట్నెస్ గురించి కొంత ఆందోళన చెందవచ్చు. అందుకే నిలకడైన వ్యాయామం చేయటం మంచిదే. నిద్రలేమి సమస్యలు ఉంటే పడుకునే ముందు చదవటం లేదా ధ్యానం చేయటం వంటివి విశ్రాంతి అభ్యాసాలు పాటించండి. మీకు ఏదైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి.
శుక్రవారం మరియు శనివారం ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పని వద్ద వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ సహోద్యోగులు మీ ఆలోచనలను గౌరవిస్తారు మరియు మీ పని పట్ల మీరు చూపించే అంకిత భావాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. ఇవి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవటానికి అవకాశాలుగా ఉపయోగించుకోండి. అయితే మీ జీవిత భాగస్వామి కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి మద్దతుగా ఉండండి. గురువారం, శుక్రవారం, శనివారం కార్యాలయాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. శనివారం మరియు సోమవారం మీకు అనుకూలమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేయటానికి ప్రయత్నించండి. ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇనుప ఖనిజ వ్యాపారం లేదా పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారికి లాభదాయంగా ఉంటుంది. అయితే పెద్ద ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే ఇది సరైన సమయం. ముందుగా సరైన బడ్జెట్ ప్రణాళిక సిద్ధం చేసుకోవటం ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయకూడదు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిదే. ఆదివారం మరియు సోమవారం ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం ఖర్చులపై నియంత్రణ ఉంచండి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీరు వ్యాపారంపై చాలా శ్రద్ధ చూపుతారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి కోరుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉంది. పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పటానికి ప్రయత్నించండి. ఆదివారం మరియు సోమవారం కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు గురువారం వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువులో మీ శ్రద్ధ పెరుగుతుంది, కానీ కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధ్యయనం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవటం మంచిది. గ్రూప్ స్టడీలో పాల్గొనటం వల్ల లాభం పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అదనపు సమయాన్ని కేటాయించి కఠినంగా అధ్యయనం చేయండి. ఆదివారం మరియు సోమవారం అధ్యయనానికి అనుకూలమైన రోజులు. శుక్రవారం మరియు శనివారం కాకుండా ఏకాగ్రత కొరవడే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో అదనపు శ్రద్ధ అవసరం. ఈ రాశి వారి వివాహితులకు ఈ వారం ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో గడిపే సమయాన్ని పెంచండి. వారి భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మీరు సులభంగా పరిష్కరించుకోగలరు. మీ జీవిత భాగస్వామి కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటే వారికి మద్దతు అందించండి. గురువారం మరియు శుక్రవారం కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం కొన్ని చిన్న చిన్న గొడవలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం సజావుగా సాగుతుంది. మీ ప్రియమైన వారిని అర్థం చేసుకోవటానికి మరియు వారి ఆశయాలకు మద్దతునివ్వటానికి ప్రయత్నించండి. కానీ పెళ్లి కాని వారు వివాహం కోసం తొందరపడకండి. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి సమయం తీసుకోండి. ఆదివారం మరియు సోమవారం ప్రేమికుల మధ్య సమయం గడపటానికి అనుకూలమైన రోజులు. మంగళవారం, బుధవారం మరియు గురువారం కొన్ని అబద్ధాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి స్పష్టమైన సంభాషణలు ఉండేలా చూసుకోండి. ఈ రాశివారు ఈ వారం అనుకూలతలు పొందటానికి చెయ్యవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించటం వల్ల ఆరోగ్యం మరియు సంపద పెరుగుతుంది. మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి సింధూరం అర్పించటం వల్ల సమస్యలు తొలగిపోతాయి. రుద్రాక్ష ధరించటం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఆలయంలో దీపం వెలిగించటం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. ఆదివారాలు శివాలయాన్ని సందర్శించటం వల్ల సంతోషం పెరుగుతుంది. మీ జాతకాల్లో గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు. అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సరైన పరిహారాలు పాటించటం మంచిదే. మొత్తంగా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదివారం మరియు సోమవారం అత్యంత అనుకూలమైన రోజులు కాగా మంగళవారం, బుధవారం మరియు గురువారం కొంత జాగ్రత్త అవసరం. అన్ని సవాళ్లను మీరు అధిగమించి విజయం సాధించగలరు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 18, 19 తేదీలలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.